ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీలో తమ గ్రామానికి వచ్చిన ఉపాధ్యాయుడు తమ గ్రామంలోనే విధులు నిర్వహించాలని పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలోని మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీలో శివాయిపల్లి పాఠశాల నుండి తమ పాఠశాలకు వచ్చిన స్వామి అనే ఉపాధ్యాయుడిని తమ పాఠశాలలోనే విధులు కొనసాగించాలని గ్రామస్తుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. స్వామి మళ్లీ శివాయిపల్లి పాఠశాలకు డిప్యుటేషన్పై పంపడానికి ఆ గ్రామ పెద్దలతో కుమ్మక్కై డీఈఓ ఎంఈఓలు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై డీఈఓ ఎంఈఓలకు వినతి పత్రాలు ఇచ్చినా రెండు గ్రామాలు పరిష్కరించుకోవాలని చెప్పినట్టు తెలిపారు. ఉపాధ్యాయుడు స్వామిని తమ పాఠశాలలోనే ఉంచాలని, డిప్యుటేషన్ పేరుతో వేరే ఊరికి పంపవద్దని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ఎంఈఓతో మాట్లాడిన అనంతరం గ్రామస్తులు ఆందోళన విరమించారు. పాఠశాలకు కేటాయించినటువంటి ఎం స్వామి అనే ఉపాధ్యాయుడు ఇంతకు ముందు శివపల్లి గ్రామంలో విధులు నిర్వహించాడు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ లో మన పొందుర్తి గ్రామానికి రావడం జరిగింది. అయితే అతను మళ్ళీ శివపల్లి గ్రామానికి డిప్యుటేషన్ మీద పోవడానికి ఆసక్తి చూపుతున్నాడు. మా గ్రామస్తులం ఏమంటున్నామంటే, ఇంతకు ముందు శివపల్లి గ్రామాన్ని ఆయన స్కూల్ అభివృద్ధి చేసిండు ఎంతో కొంత. దాని విధంగా మా పిల్లలు కూడా అక్కడ కొంతమంది పోయి చదివిర్రు. ఇప్పుడు మా గ్రామంలో పిల్లలు తక్కువైపోతే మా పాఠశాల కూడా మూతపడే పరిస్థితి ఉన్నది. కావున అతను ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు అక్కడ విధులు నిర్వహిస్తే మా ఊర్లో కూడా మా పాఠశాల అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. ఇటువంటి సమస్యను మేము ఎంఈఓ గారికి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మొన్న ఎంఈఓ గారు అండ్ డిఓ గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎంఈఓ గారు స్పందించలేదు. ఇక్కడికి వస్తున్నానని చెప్పి రాలేదు. ఈ రోజు కూడా వస్తున్నానని చెప్తున్నాడు, కానీ ఇంకా రాలేదు. డిఓ గారి దృష్టికి తీసుకపోతే ఆయన ఏమంటే, మీ సమస్య మీ ప్రజలే తీర్చుకోవాలి, మా దగ్గరికి ఎందుకు వచ్చిరని నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. కావున వాళ్ళపై చర్య తీసుకుని మా ఊరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. పాఠశాలకు కేటాయించినటువంటి ఎం స్వామి అనే ఉపాధ్యాయుడు